ఇంకేదైనా అవకాశం రాదా జీవితంలో, ఇంకేదైనా అవకాశం రాదా లైఫ్ ను మార్చుకోవడానికి? సో ఎన్నో ట్రై చేసినాం. నా వీడియో చూస్తుంటారు, మా వైఫ్ చీరలు అమ్మింది. సో నేనేం చేసినానంటే, సో ఈ రోజు గెస్ట్ గా పిలిచిన సార్ పని కూడా నేను చేసిన. క్యాబ్ కొనుక్కొని డ్యూటీ లేని సమయాల్లో కూడా క్యాబ్ నడిపిన. డ్యూటీ లేని సమయాల్లో కూడా డే టైంలో డ్యూటీ చేస్తే నైట్ టైంలో క్యాబ్ నడిపేవాడిని. నైట్ టైంలో డ్యూటీ చేస్తే డే టైంలో క్యాబ్ నడిపేవాడిని. అంటే డబ్బులు సంపాదించాలనే కాన్సెప్ట్ ఉండే నాకు. సో ఈ విధంగా ఎక్కడ టైం దొరికితే అక్కడ పని చేసుకుంటూ వెళ్ళినాను. కానీ ఒక 10,000 వస్తే చాలనుకొని ఈ ఆపర్చునిటీ టేకప్ చేయడం జరిగింది. కానీ ఈ రోజు 10,000 కాస్త నా అంబిషన్ కూడా వదిలేసి వెస్టేజ్ లో పనిచేసే విధంగా, సో వెస్టేజ్ అనే సోర్స్ నాకు కల్పించడం జరిగింది. ఈ రోజు 5 లక్షలు సంపాదిస్తున్నా చెప్పాను. సో చాలా మంది ఎందుకు చేయాలి బిజినెస్ అనే క్లారిటీ లేక చేస్తూ ఉంటారు. నేను నిజంగా చెప్తున్నాను, నవే డేస్ ఈ రోజుల్లో నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు చేయాలి, ఇందులో ఏం పొటెన్షియల్ ఉంది, ఇందులో ఏముంది, లైఫ్ మారేది ఉందా అనంటే, సో నేను మీకు చెప్పబోయే అంశం ఏంటి అనంటే, వెస్టేజ్ ఇస్ ద గ్లోబల్ బిజినెస్. ఎస్ ఆర్ నో? ఎందుకు చెప్తున్నానంటే, ఇంతకు ముందు కూడా చాలా మీటింగ్లలో చెప్పినాను, ఇండియాలో ఉన్న ఏకైక కంపెనీ, ఒక ఇండియన్ కంపెనీ, ఒక ఇండియన్ మేనేజ్మెంట్ కంపెనీ స్థాపించి అంతర్జాతీయ మార్కెట్ లో కూడా అడుగుపెట్టిన ఏకైక కంపెనీ వెస్టేజ్. ఏకైక కంపెనీ వెస్టేజ్. ఇంతకుమించి తోపు కంపెనీ లేదు. సరే సార్, ఏదో కొద్ది గొప్ప నడుస్తుంది అంతర్జాతీయ మార్కెట్ లో అంటే, ఇంటర్నేషనల్ మార్కెట్ లో నడవడం కాదు. సో తన స్థానాన్ని సంపాదించుకుంటుంది. 30వ ర్యాంక్ ఉంది వెస్టేజ్ కి ఇంటర్నేషనల్ మార్కెట్ లో. ఇంటర్నేషనల్ మార్కెట్ లో 30వ ర్యాంక్ ఉంది. సో ఇంత పెద్ద కంపెనీ, ఇంత పెద్ద బిజినెస్ ను ఎందుకు చేయాలి అంటే, చాలా మంది నా దగ్గరకు వచ్చి అడుగుతారు. నేను ప్లాన్ చెప్పినప్పుడు కూడా అడుగుతారు. సో నేనే విధంగా కన్వర్ట్ చేస్తానంటే, ఇది వెస్టేజ్, రైట్? ఇది వెస్టేజ్ అనుకుందాం. వెస్టేజ్ అనేది నీకేం కావాల్సి అందులో ఉంది. వెస్టేజ్ లో నీకేం కావాలో ప్రతిదీ కూడా వెస్టేజ్ లో ఉంది. కానీ నీ డ్రీమ్ ఏం కావాలి నువ్వు డిసైడ్ గా. సో చాలా మంది నా దగ్గరకు వస్తూ ఉంటారు. నేను ప్లాన్ చెప్పినప్పుడు వెస్టేజ్ లో ఏముంది సార్ అని అంటే, మీకు ఏం కావాలని అడుగుతాను. సో ఏముంది వెస్టేజ్ లో అంటే, హెల్త్ ఉంది, ఆరోగ్యం ఉంది వెస్టేజ్. సో చాలా మంది లగ్జరీ ఇండ్లు, లగ్జరీ కార్లు కొనుక్కొని వాళ్ళ దగ్గర ఉంటాయి. సో మనం ప్లాన్ చెప్పినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ప్లాన్ చెప్పినప్పుడు ఏమంటారు అంటే, సార్ వెస్టేజ్ చేస్తే డబ్బులు వస్తాయి అన్నంటే, మాకు ఆల్రెడీ కార్లు ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి అంటున్నారు. ఎస్ ఆర్ నో? మాకు ఆల్రెడీ కార్లు ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి అనంటే, ఎవరి దగ్గర అయితే డబ్బులు ఎక్కువ ఉంటాయో వాళ్ళ దగ్గర ఏమి ఎక్కువ ఉంటాయి? రోగాలు ఎక్కువ ఉంటాయి. మీకు తెలుసో తెలియదో, ఎవరి దగ్గర అయితే డబ్బులు ఎక్కువ ఉంటాయో వాళ్ళ దగ్గర ఏముంటాయి అనంటే, రోగాలు ఎక్కువ ఉంటాయి. మరి వెస్టేజ్ వాళ్ళకి అవసరం లేదా? వాళ్ళకే ముందు అవసరం. ఎందుకో తెలుసా? సంపాదించిన డబ్బులను అనుభవించాలి అంటే, ఆ సంపాదించిన డబ్బులకు సాధకత ఉండాలి అంటే, వాళ్ళ దగ్గర ఉన్న కార్లను వాళ్ళు సజావుగా నడపగలగాలి అంటే, వాళ్ళ దగ్గర ఉన్న లగ్జరీ ఇల్లు నడపగలగాలి అంటే, ముందాళ్ళు వాళ్ళ మోకాళ్ళు పనిచేయాలి. పెద్ద ఇల్లు ఉందనుకో, డూప్లెక్స్ ఇల్లు ఉందనుకో, ఆ డూప్లెక్స్ ఇల్లు కడతారు. కానీ ఆ డూప్లెక్స్ ఇల్లు ఎవరు ఎంజాయ్ చేస్తారు తెలుసా? పని మనుషులు ఎంజాయ్ చేస్తారు. అవి ఏదో చిన్న గదిలు ఉంటది, ఈ రిమోట్ కూడా దొరకదు. ప్లాన్ చేసుకుని టీవీ వస్తుంది, బెల్ కొట్టాలని అన్నం కావాలంటే అన్నం తెచ్చిస్తారు బెడ్రూమ్ కే. సో ఛాయ్ కావాలంటే ఛాయ్ తెచ్చిస్తారు, అది తెచ్చిస్తారు. ఈమె గదిలో ఉంటే ఆమె మాత్రం అన్ని గదుల్లో ఆమెనే ఉంటుంది. ఎస్ ఆర్ నో? సో సన్ సిటీ చూడడానికి స్విమ్మింగ్ పూల్ దగ్గరకు పోతుంది, అన్ని ప్లేస్లలో పని మనుషులే ఉంటారు. సో కాబట్టి డబ్బులు ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఉంటాయో, ఎవరి దగ్గర అయితే అమౌంట్ ఎక్కువ ఉంటుందో, ఎవరి దగ్గర అయితే లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తుంటారో, ఖచ్చితంగా వాళ్ళ దగ్గర రోగాలు ఎక్కువ ఉంటాయి. సో కాబట్టి మనం చెప్పే ప్లాన్ ఏ విధంగా ఉండాలి అంటే, నేను ఇంతకు ముందు మీటింగ్ లో చెప్పిన, చాలా మందికి ప్లాన్ చెప్తారు, ఒకటే కాన్సెప్ట్ మీద ప్లాన్ చెప్తారు, ఒకటే కాన్సెప్ట్ మీద ప్లాన్ చెప్తా ఉంటారు. సో నేనేం చెప్తానంటే, మీరు ఎవరికి ప్లాన్ చెప్తున్నారు, మీరు ఎవరు, మీ ముందరున్న వ్యక్తి ఎలాంటి వాడు, సో ఆయన గురించి తెలుసుకొని ప్లాన్ చెప్పండి. ఆయనకి ఈ విషయం ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది, ఈ వెస్టేజ్ అనే అంశం ఆయనకి ఏ విధంగా యూజ్ అవుతుంది అని చెప్పేసి అవతలి వాళ్ళ యొక్క వ్యక్తుల గురించి తెలుసుకొని మనం ప్లాన్ చెప్పాలి.
ఎస్ ఆర్ నో? ఇప్పుడు మీకు చెప్పినట్టు లగ్జరీ కార్లు ఉన్నాయి, లగ్జరీ ఇల్లు ఉంది సార్, ఇందులో పనిచేసే 1 లక్షలు వస్తాయి, ఇందులో పనిచేసే 2 లక్షలు వస్తాయి, ఇందులో పనిచేసే 3 లక్షలు వస్తాయి అంటే నీ బిజినెస్ చూస్తాడా సార్? ఇందులో ఒక వండర్ఫుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఇవి అన్ని కూడా ఆర్గానిక్ ప్రొడక్ట్స్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. జస్ట్ 3 మంత్స్ కనుక వాడితే మీకు మోకాళ్ళ నొప్పి పోయి మీ లగ్జరీ ఇల్లును మీరు ఎంజాయ్ చేయొచ్చు, మీ మోకాళ్ళ నొప్పి పోయి మీ మెర్సిడీస్ బెంజ్ కార్ను మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో ఒక్కసారి వాడి చూడండి సార్ అని చెప్పేసి హెల్త్ ను ప్రమోట్ చేయండి, డబ్బులు ఉన్న వాళ్ళు. అందుకే చెప్తా నేను, వెస్టేజ్ లో అన్ని ఉన్నాయి, ఏది కావాలి సార్. ఎస్ ఆర్ నో? నెక్స్ట్ ఇంకొక ప్రాస్పెక్ట్ తగిలింది మీకు. ఇంకో ప్రాస్పెక్ట్ ఏముంది అని అంటే జాబ్. ఇంకో ప్రాస్పెక్ట్ ఏముందంటే గవర్నమెంట్ ఉద్యోగం కానీ ప్రైవేట్ ఉద్యోగం కానీ ఉంది. సో నా గవర్నమెంట్ ఉద్యోగం ఉండే 2018లో దాస్ సార్ నాకు ఈ ప్లాన్ చెప్తే 2018లో నేను ఏం డిసైడ్ అయినానంటే అన్న 52,000 జీతం వస్తుంది, 52,000 జీతం వస్తుంది నెలకు. నా ఊళ్ళో నన్ను తోపు అంటారు, ఎందుకంటే దసరా పండుగ సంక్రాంతి పండుగ పోయినప్పుడు మనం ఏమి ఇస్తాం? దావత్ ఇస్తాం. ఇస్తామా లేదా? వాళ్ళకి దావత్ ఇస్తే ఏమంటారు? తోపురా బాయ్, నీ అంత తీసుమార్కలేడు, మన ఊళ్ళో నువ్వే ఉద్యోగం పెట్టినా ఇంకెవడు కొట్టాడు. ఈ కిరీటం పెట్టుకుని ఎక్కడికి వస్తాం? ఆఫీస్ కాడికి వస్తాం. ఆడు ఊళ్ళో పెట్టినాడు కిరీటం, ఆ కిరీటం పెట్టుకుని ఆఫీస్ కాడికి వచ్చిన తర్వాత ఎస్ఐ ఏమంటాడే, రోడ్డు మీద పోయి నిలబడిపోరా అని కిరీటం సర్రగా కలిపింది అడిగి. మళ్ళీ నా దగ్గర ఏం లేవని చెప్పేసి మళ్ళీ ప్లాన్ చెప్పినప్పుడు అన్న మళ్ళీ ఆ కిరీటం కనబడుతుంది. వజ్రాలు ఉంటాయి దాన్ని, 52,000 జీతం వస్తుందన్న వెస్టేజ్ ఎందుకు చేయాలి? కానీ నేనేం చెప్తానంటే గవర్నమెంట్ ఉద్యోగం ఉందా ప్రైవేట్ ఉద్యోగం ఉందా వీళ్ళకి ఎట్లా చెప్పాలి సార్ ప్లాన్ అనంటే ఖచ్చితంగా సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి చెప్పండి. ఒక వ్యక్తి సో చాలా ఇండస్ట్రియలిస్ట్ చెప్తారు ఏమని అనంటే ఒక మనిషి సక్సెస్ కావాలి అంటే నెవర్ డిపెండ్ ఆన్ సింగిల్ ఇన్కమ్. ఏ ఒక్క వ్యక్తి కూడా ఒకటే ఇన్కమ్ మీద ఆధారపడొద్దు, మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి. సో మొన్ననే ఒక ఆయన చనిపోయాడు, రతన్ టాటా అని తెలుసా? ఎంతమంది తెలుసు? ఎస్. సో వాళ్ళ తాత పేరు ఏంటి అంటే జంషెడ్ టాటా. సో ఎప్పుడు కంపెనీ స్థాపించినా కూడా రాజుల కాలం నుంచి పెద్ద సక్సెస్ అయితే లేదు. ఆ జంషెడ్ టాటా ఏం అమ్ముతుండే అంటే ఓన్లీ స్టీల్ మాత్రమే అమ్ముతుంది, ఓన్లీ ఐరన్ మాత్రమే అమ్ముతుంది. సో ఈ రతన్ టాటాకు వారసత్వంగా సో సిఇఓ మేనేజ్మెంట్ తీసుకున్న తర్వాత ఈయనేం చేసిందనంటే అరే ఒక్క స్టీల్ అమ్మితే ఏం బాగుంటది బై. సో స్టీల్ తో పాటు వాటర్ ప్యాకెట్ ను తీసుకొచ్చిండు మార్కెట్ లోకి. ఎస్ ఆర్ నో? అదే స్టీల్ తో పాటు వాటర్ బాటిల్ టాటా వాటర్ అని తీసుకొచ్చిండు, అదే స్టీల్ తో పాటు టాటా సాల్ట్ అని తీసుకొచ్చిండు, అదే స్టీల్ తో పాటు క్రోమోలోకి వెళ్ళిపోయాడు. క్రోమో ఎవరు అనుకుంటారు కనబడేది? రతన్ టాటా వాళ్ళదే క్రోమో, టాటా ఇండస్ట్రీ వాళ్ళదే క్రోమో, ఎలక్ట్రిక్ గూడ్స్ దాంట్లోకి వచ్చాడు. అక్కడ నుంచి మళ్ళీ ఏం చేసిండు, బట్టలు అమ్మ అని చెప్పేసి ఇందాక ఒకటి ఏర్పడ్డది, దాని పేరు ఏదో ఉంది. సో స్టోర్స్, బట్టల స్టోర్స్ లో కూడా ఇన్వాల్వ్ అయ్యిండు. జుడియో, రైట్, జుడియోలో కూడా ఇన్వాల్వ్ అయ్యిండు. ఎప్పుడైతే ఒక్క బిజినెస్ బదులు 4 బిజినెస్ లో టేకప్ చేసినప్పుడు ఏమైంది అంటే ఈ రోజు ఇండియాలో ధనవంతులో ఒకడైతే రతన్ టాటా. సో కాబట్టి డియర్ లీడర్స్ నేను చెప్పే విషయం ఏంటి అంటే ఏ ఒక్కరు కూడా నెవర్ డిపెండ్ ఆన్ సింగిల్ ఇన్కమ్. ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో నా కాన్సెప్టే చేస్తాను. నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసేటప్పుడు ఒక్కొక్కసారి జాబ్ లో మనం చెయ్యని తప్పు కూడా పనిష్మెంట్ మనమే అనుభవించాల్సి వస్తుంది. ఎస్ ఆర్ నో? ఓసారి మనమే అనుభవించాల్సి వస్తుంది చెయ్యని తప్పు కూడా. అలాంటి సిచ్యువేషన్ లో ఓన్లీ జాబ్ మాత్రమే మీ దగ్గర ఉందనుకో, ఓన్లీ నెల జీతం మాత్రమే మీకు వస్తుంది అనుకో, ఆ సిచ్యువేషన్ ఎట్లుంటది అంటే చాలా హారబుల్ ఉంటుంది. నైట్ నిద్ర పట్టదు, రేపు పోతే పనిష్మెంట్ ఇస్తే ఏమవుతుందో, సస్పెండ్ చేస్తే ఏమవుతుందో, ఒకవేళ జీతం రాకపోతే ఈ నెల పిల్లల్ని ఎట్లా గడపాలి, ఫీజులు ఎట్లా గడపాలి, ఇల్లుని ఎట్లా గడపాలి, రెంట్ ఎట్లా గడపాలి, ఈ టార్చరు నిద్ర మాత్రం వేసుకున్నా కూడా నిద్ర పట్టదు. జాబ్ చేసే వాళ్ళకి అర్థమైంది. ఎస్ ఆర్ నో? కానీ ఈ సిచ్యువేషన్ లో నేను వెస్టేజ్ ని టేకప్ చేసినప్పుడు, వెస్టేజ్ ని తీసుకున్నప్పుడు నాకు ఒక కాన్ఫిడెంట్ రేస్ అయింది. హాయిగా నిద్ర పట్టేది. ఎవడని ఏమనంటే హాయిగా నిద్ర పట్టేది. ఎందుకు అనంటే తీసేసేది ఇయని, ఆ జాబ్ పెట్టే టైం ఇక్కడ పెడితే ఇప్పుడు 1,00,000 వస్తుంది, ఇంకో పని చేస్తే 5 లక్షలు వస్తుంది.
జాబ్ లో పెట్టే టైం కనుక ఈడ పెడితే 5 లక్షలు వస్తాయి. ఇదే సిచ్యువేషన్ నా లైఫ్ లో జరిగింది. అదేంటి అన్నానంటే 2023లో సో ఫిబ్రవరి అనుకుంటే ఏప్రిల్లో మార్చో సో పోలీస్ డిపార్ట్మెంట్ లో నన్ను చూసి ఏం చేసిర్రు అన్నంటే ఈయన జాబ్ వస్తున్నాడు, జాబ్ సరిగ్గా చేయట్లేడు అని చెప్పేసి పోలీస్ స్టేషన్ నన్ను పిలిచారు. అరే మిమ్మల్ని సస్పెండ్ చేస్తారంట, నీకు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది రండి అని చెప్పి పోయినాడు. నిలబడ్డా ఊతకాడ డోర్ కాడ నిలబడ్డా. డోర్ కాడ నిలబడితే సో వాళ్ళు అడిగిండు ఏమే ఎంతసేపు నిలబడుతున్నావు అన్నానంటే సార్ పిలుస్తలేడు, మళ్ళీ ఇంకేం చెప్పట్లేడు అంటే ఇట్లే నిలబడ్డా. నిలబడితే సిఐ సార్ పిలిచిండు. పిలిచి ఏమే ఇక్కడ ఎక్కువ మాట్లాడుతున్నావు, డ్యూటీ చక్కగా చేయట్లేవంట, ఏదో బిజినెస్ అంటే తిరుగుతున్నావు అని అంటే ఏం అనలేదు నేను. సార్ ఏమన్నా చేయాలంటే తొందరగా చేయండి సార్, టిఫిన్ కూడా చేయకుండా వచ్చినా అని చెప్పి. అర్థమవుతుందా? ఏమన్నా చేసేదంటే తొందరగా చేయండి సార్, ఆకలి టిఫిన్ కూడా చేయకుండా వచ్చినా అన్నట్టు. ఎవడాయనకి దిమాగ్ ఉందా, ఉద్యోగం తీసేస్తే భయం లేదా, ఆయన కిట మాట్లాడుతున్నాను అన్నమాట. పక్కనున్న హెడ్ కానిస్టేబుల్ ఎవరో చెప్పిన ఆయన చెవులో ఒగ్గి, సార్ ఇప్పుడు ఆయనకి 2,06,000 వస్తున్నాయి, 2,06,000 వస్తున్నాయి, అది ఇట్లే మాట్లాడతాడు సార్, వాడు ఎట్టి పరిస్థితుల్లో జాబ్ నుంచి సస్పెండ్ చేయదు, ఎట్టి పరిస్థితుల్లో ఆయన జాబ్ నుంచి సస్పెండ్ చేయదని చెప్పి. ఎందుకని అడిగిన, ఈ సస్పెండ్ కనుక వేసిర్రు అనుకో, వీడు పార్ట్ టైం చేస్తేనే 2 లక్షలు వస్తున్నాయి, ఫుల్ టైం కనుక చేస్తే 5 లక్షలు వస్తాయి సార్. మాట కూడా ఇక్కడ కనబడదు. ఆలోచించండి, ఇలాంటి సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మనకు బెస్టేజ్ కల్పిస్తుంది. మరి దీన్ని చేయడానికి జాబ్ వదిలిపెట్టాలా? అవసరం లేదు. సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు. మనం ప్లాన్ చెప్పే వ్యక్తికి నీ జాబ్ తో పాటు నీ ఫ్లెక్సిబుల్ టైంలో నీకు ఎక్కడైతే వీలైతుందో అక్కడ ఈ బిజినెస్ ను నలుగురు ప్రమోట్ చేయొచ్చు. yes or no? yes. తర్వాత నెక్స్ట్ వన్ లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్ చాలా మందికి, మీకు ఎవరికి కూడా నాకు తెలిసి యాల్లో కూర్చున్న ఏ వ్యక్తికి కూడా కార్ అంటే ఇష్టం లేకుండా ఉంటుందా? లగ్జరీ లైఫ్ అంటే ఇష్టం లేకుండా ఉంటుందా? డ్రీమ్స్ అంటే ఇష్టం లేకుండా ఉంటుందా? ఒక్కసారి ఆలోచన చెయ్యి అంటే మళ్ళీ బాలకృష్ణ విలువాలి. ఎందుకో తెలుసా? మళ్ళీ తొందర రాపడానికి. ఒక్కసారి మీ డ్రీమ్స్ విజువలైజ్ చేయండి అని అంటే అక్కడనే పోతాడు. ఇక కార్ వస్తే ఎట్లుంటుందో అన్నట్టే ఇక కార్లో తిరుగుతుంటారు స్టేరింగ్ పట్టుకొని. జర రాను ఆయన అంటే రానే వస్తారా? ఇల్లు వస్తే ఎట్లుండాలి అని అంటే ఎట్లుంటుందో మీకు తెలుసు. సో కాబట్టి ఒక్కటేసారి ఆలోచన చేయమని చెప్పాలి ఎదుటి వ్యక్తికి. లైఫ్ లో మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయ్యే అవకాశం మీ దగ్గర ఉందా? ఇన్ని రోజులు 10 ఏళ్ల నుంచి జాబ్ చేసిరు, ఏం సాధించు, ఇంకొక 10 ఏళ్ళు జాబ్ చేస్తే ఏం సాధించవచ్చు అనేది మీ దగ్గర క్లారిటీ ఉందా? లేదు. సో కాబట్టి ఇలాంటి వ్యక్తికి డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయ్యే ఒక ప్లాట్ఫామ్ నా దగ్గర ఉంది. దట్ ఈస్ వెస్టేజ్. సో నంబర్ ఆఫ్ పాయింట్స్ చెప్పొచ్చు ఎలా నమ్మాలి అని అడిగింది అనుకో. ఎలా నమ్మాలి అని అంటే ఈ రోజు ఇస్త్రీపేట కొనడానికే రివ్యూ చూసుకుంటారు. ఎస్ ఆర్ నో? గూగుల్లోకి వెళ్ళి దీనికి రేటింగ్ చూసుకుంటారు. ఏసీ కొనాలన్నా కూడా దీని రేటింగ్ చూసుకుంటారు. టీవీ కొనాలన్నా కూడా రేటింగ్ చూసుకుంటారు. మరి సక్సెస్ ఉందా లేదా వెస్టేజ్ లో రేటింగ్ చూసే జాయిన్గా, రేటింగ్ చూసే జాయిన్గా. నేను వద్దామంటే ఎంతమంది లైఫ్లు మారినాయిడా, ఎంతమంది లగ్జరీ లైఫ్ కార్లలో తిరుగుతా ఉన్నారు, ఎంతమంది లక్ష అనేది ఊహించలేని వ్యక్తులు కూడా ఈ రోజు ₹1,00,000 చెక్ తీసుకుంటున్నారు. రివ్యూ చూసే జాయిన్గా వెస్టేజ్. రివ్యూ చెక్ చేసుకో. ఎంతమంది సక్సెస్ ఉంది, ఎంతమంది కార్లో తిరుగుతున్నారు, ఎంతమంది లైఫ్ స్టైల్ చేంజ్ అయింది. రివ్యూ చూసే జాయిన్ అవ్వడానికి ఆలోచించు. కానీ జాయిన్ అవ్వని తర్వాత అస్సలు ఆలోచించదు ఈ బిజినెస్. ఆలోచించడానికి పెట్టే టైం కనుక తీసుకున్నావు అనుకో నీ లైఫ్ వేస్ట్. ఆలోచించడానికి కనుక టైం తీసుకున్నావు అనుకో, జాయిన్ అవ్వడానికి ఆలోచించు. జాయిన్ అయిన తర్వాత ఆలోచించదు ఈ బిజినెస్. వన్స్ జాయిన్ అయినామో, నేను 2.5 ఏళ్ళు స్టడీ చేసిన ఈ బిజినెస్ ను 2018లో ఈ బిజినెస్ తెలిస్తే 2021 వరకు ఆలోచించిన ఈ బిజినెస్ గురించి. కానీ వన్స్ జాయిన్ అయిన తర్వాత జస్ట్ 3 ఏళ్లలో డియూసీ కంప్లీట్ చేసుకున్నా మీకు 5 లక్షలు. కాబట్టి ఆలోచించండి, లైఫ్ స్టైల్ మారుతుంది. రివ్యూ చెక్ చేసుకునే జాయిన్ అవ్వండి. కాన్ఫిడెంట్ ఉందా? ఈ విధంగా చెప్పొచ్చా మన ప్లాన్? ఎస్ ఎస్. నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఆ వ్యక్తి క్వశ్చన్ ఏమని అంటే, సార్
మీరు వెళ్ళిన తర్వాత మీకు ఏమన్నా అయితే మీ కుటుంబానికి ఏమన్నా సోర్సెస్ ఉందా, రెగ్యులర్ ఇన్కమ్ వచ్చే. సో అన్ఫార్చునేట్లీ ఈ రోజుల్లో మనిషి గ్యారెంటీ లేదు. ఎస్ ఆర్ నో? సో ₹1,00,000 వస్తున్నా నేను లేట్ గా తీసుకోదాం, 10,000 వచ్చినా తొందర తీసుకోదాం అనే కాన్సెప్ట్ ఉందా? లేదు. ఎవరైనా నేను 100 ఏళ్ళు బతుకుతా అనే కాన్సెప్ట్ ఉందా? కానీ ఏం చేసినా కూడా మన కుటుంబం కోసమే చేస్తాం, బయట ఎక్కడ ఏ పని చేసినా. ఎస్ ఆర్ నో? సో మన కుటుంబం బాగుండాలని జాబ్ లో వచ్చిన సాలరీస్ ను LIC కడతాం. ఎందుకు కడతాం? చనిపోయిన తర్వాత మనకేం అవసరం? అవునా కదా? LIC కడితే ఎప్పుడు వస్తాయి డబ్బులు? మనం చనిపోయిన తర్వాత డబ్బులు వస్తాయి. అవునా కదా? ఇన్సూరెన్స్ కడితే ఎప్పుడు వస్తాయి డబ్బులు? మనం ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయిన తర్వాత మనకు డబ్బులు వస్తాయి. ఎస్ ఆర్ నో? అదే విధంగా తిండి తినక ఈ ఒక పూట మానేసి బట్టలు కొనుక్కోక ఎన్నో త్యాగాలు చేసి రియల్ ఎస్టేట్ లో ప్లాట్లు కొంటా ఉంటాం, భావితరాలకు బాగుండాలని చెప్పేసి. ఎస్ ఆర్ నో? ఎప్పుడు కూడా భావితరాలే బాగుండాలా? అదొక కాన్సెప్ట్ అయితే మనం పోయిన తర్వాత మన ఫ్యామిలీని టేకప్ చేసే ఏ సోర్సెస్ అన్నా ఏ వ్యక్తినన్నా మీరు చూపించగలరా? నాకేమైనా అయితే నా కుటుంబాన్ని ఈ వ్యవస్థ కాపాడుతుంది, నాకేమైనా అయితే నా పోలీస్ డిపార్ట్మెంట్ కాపాడుతుంది, నాకేమైనా అయితే మా ప్రైవేట్ ఎంప్లాయీ మేనేజ్మెంట్ కాపాడుతుంది అని ఏ సోర్సెస్ అన్నా మీ గుండెమే చేయి పెట్టుకొని ఆలోచించండి. ఉందా? కానీ ఇలాంటి వ్యక్తిని కూడా మీకు లక్ష వచ్చినా కానీ మీరున్న తర్వాతనే మీరు పని చేస్తున్నప్పుడు మాత్రమే డబ్బులు వస్తాయి. మీరు ఎప్పుడైతే పని చేయడం ఆపేస్తారో అప్పుడు కూడా మీరున్నట్టుగా మీ కుటుంబాన్ని ఎట్లయితే చూసుకోవడానికి, మీరు లేనప్పుడుగా మీ కుటుంబాన్ని చూసుకోవడానికి ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీలో 3 జనరేషన్ ఇన్కమ్ ఉందని చెప్పండి. ఆ కంపెనీలో 3 జనరేషన్ ఇన్కమ్ ఉంది. 3 తరాల వరకు డబ్బులు వచ్చే సోర్సెస్ ఉంది బిజినెస్. ఎస్ ఆర్ నో? ఎస్. సో ఒకసారి ఆలోచించండి, బయట ఎన్నో రకాల నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ వస్తా ఉన్నాయి, ఎన్నో రకాల నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ వస్తా ఉన్నాయి. గల్లీ కోట్ ఉంటది. ఎస్ ఆర్ నో? కానీ ఆ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఫర్ ఎగ్జాంపుల్ బైక్ లో ఒక బిజినెస్ నడుస్తా ఉంది మన దగ్గర. ఈ బిజినెస్ లో డబ్బులు వస్తుండొచ్చు, కానీ ఆరోగ్యం వస్తుందా? రాదు. డబ్బులు వస్తుండొచ్చు, కానీ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుందా? ఆలోచించండి. ఎప్పుడు ఒక బైక్ కొనుక్కుంటే మళ్ళీ 10 ఏళ్ల వరకు రీపర్చేజ్ జరగదు. ఒక బైక్ కొనుక్కుంటే ఆగిపోతుంది అక్కడితోనే. ఒక్కసారి ఆలోచించండి, ఈ బిజినెస్ లో లైఫ్ స్టైల్ మారుతుందనే నమ్మకం లేదు. ఎందుకు అనంటే ఈ రోజు మార్కెట్ లో ఉన్న నోకియా ఫోన్, ఆ రోజు ఉన్న నోకియా ఫోన్ ఈ రోజు లేదు. 4 ఏళ్ల కింద ఉన్న బైక్ ఈ రోజు లేదు. మరి ఆలోచించండి. తర్వాత నెక్స్ట్ వన్, 3 తరాల వరకు డబ్బులు వచ్చే సోర్సెస్ ఉందా ఈ కంపెనీలో అని ఆలోచించండి. ప్రెస్టేజ్ ఎందుకు చేయాలి? ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఏ మిస్టేక్స్ తెలుసా? నంబర్ 1 ఏంటి అని అంటే ఈ బిజినెస్ లో నేను ఎక్కడ చెప్పలేదు, గౌతమ్ సార్ మాటలే చెప్తున్నా నేను. ఈ బిజినెస్ లో చేసే పొరపాటు ఏంటి అంటే చాలా మంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు ట్రైనింగ్ పార్ట్ కాబట్టి మీకు అందరికి నేర్పిస్తున్నాను. మొట్టమొదటి చేసే పని ఏంటి అంటే నేను తెలివైన వాళ్ళని చెప్పుకుంటాను, నేను తెలివైన వాళ్ళని చెప్పుకుంటారు. దాని వల్ల ఏమైతే తెలుసా? మీ బిజినెస్ లాస్. బయట మనం ఎవరికైనా వెళ్ళి ప్లాన్ చెప్పినప్పుడు కానీ ఎదుటి వ్యక్తి దగ్గర వెళ్ళినప్పుడు నాకు అన్ని తెలుసని అంటారు, కానీ అన్ని తెలిస్తే సక్సెస్ కాదు. ఆల్వేస్ ఇన్నోసెన్స్ ఉంటేనే మన బిజినెస్ డెవలప్ అవుతుంది. ఆల్వేస్ ఇన్నోసెన్స్ ఉంటేనే మన డెవలప్ అవుతుంది బిజినెస్. సో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఆయన ట్రైన్ టికెట్ తీసుకొని అనలైజ్ చేస్తూ ఉంటారు బిజినెస్ ను. ఒక ఆయన ట్రైన్ టికెట్ అది ఫ్లైట్ టికెట్ తీసుకొని ఎయిర్పోర్ట్ వెళ్ళింది. ఎయిర్పోర్ట్ వెళ్ళిన తర్వాత 2:30 ఉంది ఫ్లైట్. ఈయన ఒక అర్ధగంట ముందు వెళ్ళిండు, అక్కడ చెక్ ఇన్ అయిపోయింది, అక్కడ కూర్చున్నాడు. అటు ఇటు టైం పాస్ కాక అటు ఇటు తిరిగిండు. అక్కడ ఒక వెయింగ్ మిషన్ ఉంది. వెయింగ్ మిషన్ అంటే తెలుసా? అందులో కాయిన్ వేస్తే నీ వెయిట్ ఎంత ఉందో చెప్తుంది అది. ఎస్ ఆర్ నో? తెలుసా అందరికి? ఎస్. దాని దగ్గరికి వెళ్ళిండు. సో అందులో రూపాయి చిక్క తీసుకొని అందులో వేసిండు. వేసినంత మాత్రాన నీ వెయిట్ చెప్తుందా? ఈ బిజినెస్ కూడా అంతే. నువ్వు జాయిన్ అయినంత మాత్రాన నీకు డబ్బులు రావు.
చిక్కెట్లయితే వేసి ఆ మిషన్ మీద నిలబడితేనే వెయిట్ వస్తుందో ఈ బిజినెస్ లో కూడా జాయిన్ అవ్వడంతో పాటు 1 year 2 year పని చేయగలిగితేనే డబ్బులు వస్తాయి. పని చేస్తేనే డబ్బులు వస్తాయి. సో అక్కడ ఆయన ఏం చేసిండు, చిక్కి వేసిండు. యువర్ వెయిట్ 72,000 kgs బరువు ఉన్నావు, నీ పేరు జాన్, నీకు 2 గంటల 30 నిమిషాలకు ఫ్లైట్ ఉందని చెప్పాడు, బెల్జియం ఫ్లైట్ ఉందని చెప్పి. సో ఆయన ఏం చేసిండు, అరే నా వెయిట్ అంటే చెప్పింది, ఈ మిషన్ కి నా పేరు ఎలా తెలుసు, నాకు ఈ టైంకి ఫ్లైట్ ఉందని దీనికి ఎలా తెలుసు అని చెప్పి మళ్ళీ ఎక్కిండు. మళ్ళీ ఇంకో రూపాయి వేసిండు. అందులో వేసిన తర్వాత మళ్ళీ సేమ్ వచ్చింది, నీ పేరు జాన్, నువ్వు 72,000 kg 72 kgs బరువు ఉన్నావు, నువ్వు బెల్జియం వెళ్తున్నావు, ఫ్లైట్ 2 గంటల 30 నిమిషాలకు ఉందని చెప్పి. మళ్ళీ కిందికి దిగి వచ్చి ఎవడో నన్ను చూస్తే బనాయిసుడ, నన్ను ఎవడో ఆట ఆడుకుంటున్నాడు, ఎవడో నన్ను ఎక్కడి నుంచో చూస్తున్నాడు అని చెప్పేసి చుట్టూ తిరిగి ఈ మిషన్ కథ ఏందో తెలుసుకోవాలనుకున్నాడు. ఈ మిషన్ కథ ఏందో తెలుసుకోవాలని చెప్పేసి చక్కున బ్యాగ్ తీసుకొని బాత్రూమ్ లో ఉరికి ఏం చేసిండు అనుకున్నావు. సో అప్పుడున్న టీ షర్ట్ ఉంటే ఇప్పుడు ఏం చేసిండు, షర్ట్ మార్చుకొని వచ్చి మళ్ళీ నిలబడితే మళ్ళీ కాయిన్ వేసిండు, యువర్ జాన్, నువ్వు 72,000 kgs ఉన్నావు, నీకు బెల్జియం ఫ్లైట్ ఉంది 2:30. అరే దీనికి ఎట్లా తెలుస్తుంది అబ్బా, దీనికి కథ ఏంటి అని చెప్పేసి మళ్ళీ బాత్రూమ్ లో కురికిండు. ఒక బ్లేడ్ ఉండే మీసాలన్నీ గీక్కేసుకున్నాడు, కటింగ్ అంతా కట్ చేసుకొని మళ్ళీ పోయి ఒక రూపాయి చిక్కేసిండు. మళ్ళీ యువర్ నేమ్ ఇస్ జాన్, నీకు 72 kgs బరువును, నీ బెల్జియం ఫ్లైట్ మిస్ అయింది. ఏంద్రా నాయన అని చెప్పేసి అనుకుంటే ఈ బిజినెస్ లో సక్సెస్ ఉంది. దీని సక్సెస్ తో పాటు నువ్వు నడిస్తే సక్సెస్ అవుతావు. దీన్ని అనలైజ్ చేసి పోస్ట్ మార్టం చేసినావు అనుకో, నేను తెలివైన వాడిని, ఈ ప్రోడక్ట్ ఎట్లా పనిచేస్తాయి, లేదు అంటే ఈ సిస్టమ్ ఎట్లా పనిచేస్తాయి, దీని కథ ఏంది, దీని వ్యవహారం ఏంది, ఎప్పుడు ఏర్పడ్డది, ఇందులో ఉంటే సక్సెస్ వస్తుందా అన్నానంటే రాదు. ఎందుకంటే నీ టైం ఎడబెడుతున్నావు, నువ్వు తెలివిని నిరూపించడంలో పెడుతున్నావు. తెలివైన వాళ్ళతో సావాసం చేస్తే నీకు కూడా ₹1,00,000 వస్తుంది. నిరూపించాల్సిన అవసరం లేదు. రోడ్ వేయకు, వేసిన రోడ్ లో నడువు కాదు. రోడ్ వేయడానికి ట్రై చేయదు, వేసిన రోడ్ లో నడవడానికి ట్రై చేసి సక్సెస్ వస్తుంది. ఎస్ ఆర్ నో? సో నేను చెప్పే పాయింట్ ఏంటి అని అంటే, ఫ్లైట్ రెడీ ఉంది, దట్ ఈస్ నేమ్ ఇస్ సక్సెస్ ఫ్లైట్. ఆ ఫ్లైట్ పేరు ఏంటి అంటే సక్సెస్ ఫ్లైట్. సో ఇక్కడ ఉన్న లీడర్స్, ఆ పైలట్ ఎవరు అని అంటే, పైలట్ క్రౌనా, డైమండా, స్టారా పైలట్ ఎవ్రీ మంత్ కొంతమందిని ఎక్కించుకుంటున్నాడు, వాళ్ళ గమ్యస్థానాలకు సక్సెస్ చేపిస్తున్నాడు. వాళ్ళ ఫ్లైట్ లో కొంతమందిని ఎక్కించుకుంటున్నాడు, వాళ్ళ గమ్యస్థానాలకు చేరవేస్తున్నాడు సక్సెస్ఫుల్ గా. మరి ఇక్కడికి వచ్చి ఫ్లైట్ ఎక్కే ముందు ఈ ఫ్లైట్ పైలట్ కు డ్రైవింగ్ వచ్చా, ఈయన ఏడ చదువుకున్నాడు, ఏడ పట్టా ఉంది పైలట్ కు, ఈయన అసలు ట్రైనింగ్ చేసిందా అని అంటే ఎక్కకు ఎవడు నాశనం అవుతాడు, ఎవడు నాశనం అవుతాడు, మనమే నాశనం. ఎస్ ఆర్ నో? సో కాబట్టి అరే ఫ్లైట్ ఎక్కిన వాళ్ళు ఉత్తగా ఎక్కిర్రా, సక్సెస్ ఉంది కాబట్టే ఎక్కిర్రు, చలో నేను కూడా ఎక్కితే అన్ని మూసుకొని నేను కూడా సక్సెస్. కాబట్టి డియర్ లీడర్స్, ఎప్పుడు కూడా మన తెలివిని ప్రూవ్ చేయడంలో ఉపయోగించదు. సిస్టమ్ ఏం చెప్తుంది, అప్లై ఏం చెప్తున్నాడు, అది పాటిస్తే చాలు సక్సెస్ వస్తుంది. సో కాబట్టి అప్లై, చాలా మంది చూస్తూ ఉంటారు, చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు బిజినెస్ లో. అప్లై వచ్చి యువర్ అ గ్రేట్ పర్సన్, యువర్ అ వండర్ఫుల్ లీడర్ అని చెప్పేసి చెప్పిండు అనుకో, జేబులో చేతి పట్టుకొని మనం చూస్తాం, ఎవరు దొరకనట్టు నా దగ్గర ఎల్ఓపి కావాలంటే నన్ను ఓడుతున్నాడు చూడాలని అనుకుంటారు. ఎస్ ఆర్ నో? ఎల్ఓపి అవసరం ఉన్నాడు, నా దగ్గర ఎల్ఓపి వస్తలేనట్టుంది, అందుకే రోజు 4 సార్లు ఫోన్ చేస్తూ గ్రేట్ పర్సన్ అంటుడు, నీతో అవుతుంది అంటుడు, నీతో అనుకోని మానేసినావు అనుకో, ఎవరు నష్టపోతారు? ఎల్ఓపి నీతో కాకపోతే నీ కింద వెళ్ళి ఎల్ఓపి చేసిన అప్లై. కానీ మనకు కావాలి ఎల్ఓపి, మనం నోట్లో మంట కొట్టుకుంటాం. ఎస్ ఆర్ నో? సో అప్లై ఎక్సైట్మెంట్ ఉండి నేను ఎడ్యుకేషన్ చేస్తున్నంటే, థ్యాంక్ యూ సార్, నేను ఇంకా ఎలా ముందుకు వెళ్ళాలో చెప్పండి, ఐఎమ్ రెడీ అని చెప్తే యు ఆర్ ద సక్సెస్. సక్సెస్ అవుతావు. కానీ అట్లనే కొంతమంది చూస్తూ ఉంటారు, సార్ ఇట్లా చూస్తుంటారు, అద్దాల స్పెట్స్ ఉన్నా లేకుండా ఎట్లా చూస్తారు అన్నానంటే, ఇట్లా చూస్తుంటారు మా ఇంట్లో అప్లై. సో నీకు టైం ఇస్తావు, నువ్వు చెయ్యి, నువ్వు
సూపర్ ఉంది, నీ టీం ఉంది, ఎక్సలెంట్ ఉంది, పని చేయి అన్నారు అనుకో, ఎట్లా చూస్తా ఉంటారు అంటే సార్కి ఎవ్వరు టీం లేదు, నేను ఒక్కరినే దిక్కున్నా, ఇక నేను తప్ప ఇంకెవ్వడు లేదని డిసైడ్ అయ్యింది. కానీ ఆయన ముందే డిసైడ్ అయ్యాడు ఏమని తెలుసా, నువ్వు కాకపోతే ఇంకెవరినైనా నీ స్థానంలో తయారు చేస్తావు, వస్తే బాగుపడతావు, లేకపోతే లేదు, అంతేనా కాదా? సో కాబట్టి ఈ పాయింట్ నేను చెప్పే విషయం ఏంటంటే ఎవరిని ఉద్దేశించి కాదు, ఈ ట్రైనింగ్ పార్ట్ కాబట్టి నేను చెప్పబోయేది ఏంటి అని అంటే అప్లైన్ దగ్గర నోరు మూసుకొని చెవులు మాత్రమే పని చేసినాయి అనుకో, లక్ష వస్తుంది. లేదు ఈ నోరుతో మాట్లాడుకుంటూ ఆయన వాడు చెప్తే నీ ఓటు ఆలోచించినావు అనుకో, 4500 పీవీ చేయి, నువ్వు బ్రాంజ్ అవుతావు, నెక్స్ట్ మంత్ నీ బిజినెస్ ఎట్లుంటది అని అంటే పక్కన ఉంటుంది చూసినావా, 4500 చేయమన్నాడు తెలుసా, ఆయనకి ఏదో మీకు తక్కువ ఉన్నాయి అన్నావు అనుకో, ఈ ఆలోచనతో నీ బిజినెస్ ఆపేసినావు. కానీ 4500 పీవీ కనుక చేసి ఉంటే నీకు ఎంతో కొంత చెక్ జనరేట్ అయ్యేది, చూపించుకుంటుంటే. సో ఎంతో మంది టీం కనెక్ట్ అయింది. సో కాబట్టి దయచేసి నేను చెప్తున్నాను, ఆల్వేస్ సక్సెస్ఫుల్ లీడర్ ఏది చెప్పినా నమ్మండి. బాయిలో దుఃఖమన్నా దుఃఖండి, దుంకిన తర్వాత ఏం ప్రయోజనం ఉంటుందో మనకేం తెలుసు? ఎస్ ఆర్ నో? చాలా మంది ఇంకో మ్యాటర్ కూడా చెప్తాను. ఎంతమంది పెట్రోల్ బంక్ తెలుసు? పెట్రోల్ బంక్ ఎంతమంది తెలుసు? అందరూ తెలుసుగా? చాలా మంది రోజు పెట్రోల్ బంక్ వెళ్తా ఉంటారు. వెళ్ళి పెట్రోల్ బంక్ ఓనర్ ఏం చేస్తారు సార్? టమాటాలు అడిగినట్టు రేట్ ఎంత అంటారా? అనరు కదా, ఏమని అంటారు? ట్యాంక్ ఓపెన్ చేసి ఎంత అంటారు? 100 పోయి అంటారా లేదా? 100 కొట్టు 200 కొట్టు అంటారు. సో ఆ ట్యాంక్ ఓపెన్ చేసి ఆ నాజిల్ అందులో పెట్టిన తర్వాత మీకు అతను ఏం చెప్తాడు? ఆ స్టేట్ 0 చూసుకో అంటాడు. ఎస్ ఆర్ నో? 0 చూసుకో అంటాడు. మళ్ళీ నెక్స్ట్ డే పోతారు, మళ్ళీ ట్యాంక్ ఓపెన్ చేస్తారు, మళ్ళీ 200 కొట్టు అంటారు. మళ్ళీ అందులో నాజిల్ పెట్టిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాడు? 0 చూసుకో. మళ్ళీ 3వ రోజు పోతారు, మళ్ళీ ట్యాంక్ ఓపెన్ చేస్తారు, నాజిల్ అందులో పెడతాడు, 300 కొట్టు అంటాం. మళ్ళీ ఏం చెప్తారు ఆయన? 0 చూసుకో. కానీ ఏ ఒక్క వ్యక్తి అన్నా రోజు చూస్తున్నా పోయి అక్కడ, రోజు 0 అనే చూస్తున్నా పోయి అక్కడ అన్నవనుకో, 300 బదులు 100 వచ్చి అయిపోయింది సార్, అవునా కాదు? అన్నవనుకో, నేను ఎందుకు 0 చూడాలని అన్నావనుకో, 500 బదులు 200 వేసి పంపించేసి. ఈ బిజినెస్ లో కూడా అంతే, ఎవ్రీ డే 0 నుంచి స్టార్ట్ చేయాలి బిజినెస్. 0 నుంచి స్టార్ట్ చేస్తేనే, ఎవ్రీ డే 0 చూడగలిగితేనే, ఎవ్రీ డే 0 చూడగలిగితేనే మీకు 100% రిజల్ట్ వస్తుంది ఈ బిజినెస్. లేదు నేను ఒక డాక్టర్ను, ఈయన చెప్తే నేను ఎందుకు వినాలి? లేదు నేను ఒక ఇంజనీర్ను, ఈయన చెప్తే నేను ఎందుకు వినాలి? నేను ఒక టీచర్ను, నువ్వు నా అప్లైన్స్ చదువుకోలేవు, నేను చెప్తే నీకు ఎందుకు వినాలి అని అంటే 300 పోసే పెట్రోల్ కాడ 200 పోసి 100 రూపాయలు మీకు. ఈ బిజినెస్ లో కూడా మీరు ఎప్పుడైతే 0 చూడలేకపోతారో, క్రౌన్ అయినా, స్టార్ అయినా, డియూసిడ్ అయినా, ఏదైనా కూడా ప్రతి రోజు 0 మీరు చూడడానికి రెడీగా ఉంటేనే సక్సెస్ మీ దగ్గరికి వస్తుంది. ఎందుకంటే లక్ష్యం వచ్చిన తర్వాత చాలా మంది డౌన్ లైన్స్ లో మాట్లాడడానికి కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. రైట్, నాకు 1,00,000 రూపాయలు వస్తుంది, ఆయనతో నేను మాట్లాడి బ్రాంజ్ కూడా కాలేడు అన్నట్టు. నాకు 5 లక్షలు వస్తున్నాయి, ఆయన బ్రాంజ్ కూడా కాలేడు, నేను ఎందుకు మాట్లాడాలంటే. కానీ ఎన్ని డబ్బులు వచ్చినాయని కాదు ఇంపార్టెంట్, ఈ రోజు స్టార్ట్ అయిన వ్యక్తితో నువ్వు మాట్లాడగలిగితేనే ఆయన నిన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకొని, నేను ఆదర్శంగా తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేయగలుగుతావు. ఏముంది లీడర్? ఒక షేక్ హ్యాండ్, సూపర్ సార్, వెల్కమ్ టు వెస్టేజ్, మంచి ప్లాట్ఫామ్, నీ జిందగీ చేంజ్. ఈ 2 మాటలకు ఖర్చు అయితే చెప్పండి, నేను ఇస్తాను, అయితేనా? కానీ ఎంతో మంది జీవితాలు అయితే మాత్రం ఇట్లా. ఎస్ ఆర్ నో? ఎస్. సో ఈ విధంగా తప్పులు చేయదు బిజినెస్ లో. ఇంకో తప్పు ఏం చేస్తారు అన్నట్టు, ఈ బిజినెస్ లో చాలా మంది ప్లాన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు చిన్నగా ఆలోచిస్తారు. ఎలా అన్నానంటే, ప్లాన్ చెప్పిన బాగుంది, నచ్చింది, కానీ జాబ్ ఉంది. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు అన్నానంటే, సో పెద్ద కమిట్మెంట్ అయితే తీసుకోలేదు. వాళ్ళకి ఏదే అడ్డుపడుతుంది అని అంటే, ప్రీవియస్ వాళ్ళకున్న జాబ్ కానీ, వాళ్ళకు వచ్చే శాలరీ కానీ, వాళ్ళు బతకడానికి ఉన్న సోర్సెస్ వీళ్ళ సక్సెస్ ఆపేస్తుంది. 100% నేను చెప్తే
ఎందుకు అనంటే పెద్ద కమిట్మెంట్ ఎందుకు రాలేకపోతుంది అనంటే ఆప్షన్ గా వెస్టేజ్ తీసుకుంటే ఎప్పుడు కూడా సక్సెస్. ఆప్షన్ గా వెస్టేజ్ తీసుకుంటే ఎప్పుడు కూడా సక్సెస్ రాదు. చాలా మంది చేసే పొరపాటు ఏంటి అనంటే అరే ఈ నెల బ్రాంజ్ అవ్వమన్నాడు సార్, అయితే అయితాం లేకపోతే లేదు. అయితే 10,000 వస్తాయి, కాకపోతే 10,000 రావేమో, బతకడానికి జీతం రాదా? లేదు అంటే నలుగురికి చెప్తాం, ఇంటే ఇంటర్ లేకపోతే లేదు. ఇంటే వాళ్ళ కర్మ, వాళ్ళకి ఆరోగ్యం వస్తుంది, నాకు డబ్బులు వస్తాయి, లేకపోతే లేదు. సో ఈ ధోరణితో కనుక వెస్టేజ్ తీసుకున్నారనుకో మీకు 10 ఏళ్ళు ఉన్నా కూడా ₹1,00,000. సో బ్రాంచ్ అండ్ అబౌవ్ లీడర్స్ చెప్తున్నాను, నీకు 10 ఏళ్ళు ఉన్నా కూడా సక్సెస్ రాదు. కమిట్మెంట్ తీసుకోవాలి బిజినెస్ లో. ఎలాంటి కమిట్మెంట్ అనంటే ఏది జరిగినా కూడా ఒక 2 ఏళ్ళు ఈ బిజినెస్ లో నిలబడగలగాలి. ఏది జరిగినా కూడా ఒక 2 ఏళ్ళు ఈ బిజినెస్ లో నిలబడగలిగితేనే సక్సెస్ వస్తుంది. సో చాలా మంది ప్లాన్ చెప్పేటప్పుడు ఒక వెస్టేజ్ ప్లాన్ ఉందంట అని మనమే చిన్నగా చేస్తాం. ఒక బిజినెస్ చిన్న బిజినెస్ ఆపర్చునిటీ ఉందంట చేసి 10,000 వస్తే నీకు సపోర్ట్ అవుతుంది, కూరగాయలకు అయితే ఇంటి కిరాయి అవుతుంది. ఈ విధంగా చెప్తే ఎవరు కూడా జైన్ గారు పెద్ద బిజినెస్ మీ దగ్గర. సో ధైర్యంగా నిలబడి ప్లాన్ వెళ్ళినప్పుడు ఎస్ సార్ నా పేరు రాజు, నేను ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసుకుంటూ ఈ బిజినెస్ చేస్తున్నాను, నాకు 5 లక్షల ఇన్కమ్ వస్తున్నాయి, మీరు నాతో పాటు కలవడానికి సిద్ధంగా ఉంటే ఒక అద్భుతమైన ఆపర్చునిటీ నా దగ్గర ఉంది, దీన్ని పట్టుకొని కనుక ఒక 2 ఏళ్ళు నిలబడగలిగితే ఖచ్చితంగా 5 లక్షల ఇన్కమ్ ఇప్పిస్తాను. నేను ఫస్ట్ చెప్పిన క్లాప్స్ కొట్టండి, కొడితే మీకు ఫుడ్ రెడీ. మిమ్మల్ని ఆపేటోళ్ళు ఎవరు లేదు. ఎస్ ఆర్ నో? క్లాప్స్ కొట్టడానికి రెడీ ఉందా లేదా? సో పెద్ద కాన్సెప్ట్, పెద్ద కమిట్మెంట్ అయితే తీసుకోలేదు. ఎందుకు సార్ అంటే ఒక కొటేషన్ చదివిన ఒక చోట, ఏ బిజినెస్ మ్యాన్ అయినా ఏ ఇండస్ట్రియల్ అయినా కానీ వాళ్ళ ఆలోచన పెద్దగా ఉంటుంది. వాళ్ళ ఆలోచన పెద్దగా ఉంటేనే పెద్ద రిజల్ట్ తీసుకొస్తారు బిజినెస్. నేను ఒక IBM కంపెనీ స్థాపించిన ఆయన స్టోరీ చదివిన, ఆయన పేరు నాకు గుర్తుకు రావట్లేదు. ఆయన ఏం చేసినట్టే IBM అనే కంపెనీ స్థాపించినప్పుడు చిన్న చిన్న బిజినెస్ జరుగుతూ ఉంది. ఏ ఒక్కరు మైక్రోసాఫ్ట్ కానీ పెద్ద పెద్ద ఇండస్ట్రీలు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అనేవాడట, రానున్న 4 ఏళ్లలో ఇండియాలో టాపెస్ట్ ఇంటెలిజెంట్ ఎవరైనా ఉన్నారు అంటే అది నేనే ఉంటా అని చెప్పేవాడు. అందరు నవ్వుకునేవారంట. నేను కొత్త లైఫ్ లో ఇది చెక్ చేసిన. మొన్న 2024 ఎలక్షన్ జరిగినప్పుడు ఏ రాజకీయ పార్టీ గురించి మాట్లాడట్లేదు నేను. సో రేవంత్ రెడ్డి టీవీలో అనౌన్స్ ఇచ్చిన ఎలక్షన్ జరిగింది. సాయంత్రం ఏమన్నాడు అనంటే ఏ ఊళ్ళో ఆ ఊళ్ళో పండగలు చేసుకోండి, ఎందుకంటే కాబోయే ప్రభుత్వం మనదే వస్తుందని చెప్పి. దాన్ని ఏమంటారంటే బడా సోచ్, పెద్దగా ఆలోచించగలగాలి. పెద్దగా ఆలోచించినప్పుడప్పుడే పెద్ద రిజల్ట్స్ వస్తాయి. నీ బిజినెస్ లో నువ్వే తక్కువ చేసి చూసినప్పుడు నీకు ఎప్పుడు రిజల్ట్ వస్తుంది? రాదు. సో కాబట్టి డియర్ లీడర్స్, పెద్ద సోచ్ ఉండాలి, పెద్ద థాట్ ఉండాలి. బిజినెస్ చాలా మంది నేను చెప్పేది ఏంటి అనంటే 10,000 5,000 కోసం బిజినెస్ లోకి వచ్చి బ్రాంచ్ లీడర్ గా మీరు ఈడ కూర్చుంటే మాత్రం మీకు ఈ బిజినెస్ ఎదుగా. ఈ హాల్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మీ మైండ్ సెట్ చేంజ్ చేసుకోండి. మీ మైండ్ సెట్ చేంజ్ చేసుకొని బిజినెస్ బిల్డ్ చేయండి. ఎందుకు అనంటే ఈ రోజు నాకు 10,000 వస్తుండొచ్చు, కానీ బిజినెస్ లో 100% కమిట్మెంట్ తీసుకొని నేను 2 ఏళ్ళు కనుక పని చేయగలిగితే ఖచ్చితంగా 3 నుంచి 4 లక్షలు వస్తాయి ఈ బిజినెస్. ఖచ్చితంగా 3 నుంచి 4 లక్షలు వస్తాయి బిజినెస్ లో. ఇదే మైండ్ సెట్ కనుక మీ దగ్గర ఉంటే సక్సెస్ వస్తుంది. కానీ దీనికి ఆస్తుంది, ఎందుకు చేయాలి? 30,000 జీతం వస్తుంది, ఎందుకు చేయాలి? నాకు ఏమన్నా అయితే పొలం ఉంది, ఎందుకు చేయాలి? కానీ నేను ఎట్లున్నానంటే నాకు కూడా ఒక 5-6 కోట్లు ఆస్తుంది, ఆనెస్ట్ గా 5-6 కోట్లు ఆస్తుంది. కానీ నేను ఎందుకు జాబ్ చేయకున్నా కూడా నేను బతకొచ్చే బిజినెస్, కూర్చొని తిన్నా కూడా ఆస్తుంది నా. అయినా కూడా ఎందుకు చేసిన ఈ బిజినెస్ లో అంటే ప్రాణం పెట్టి ఎందుకు చేస్తున్నానంటే ఆస్తి నా ఒక్కంది. కానీ నేను ఈ బిజినెస్ లో టేకప్ చేసి 100% ఎఫర్ట్ పెడితే ఎంతో మంది జీవితాల్లో కొన్ని వేల కోట్లు సంపాదించే సోర్సెస్ క్రియేట్ చేసి మన లైఫ్ ద్వారా కొన్ని మన దగ్గర ఉన్న క్యాండిల్ ద్వారా కొన్ని వేల క్యాండిల్ని వెలిగించగలగాలి. ఒకటే క్యాండిల్ కొన్ని వేల క్యాండిల్ కరిగిపోయేలోపు వెలిగించగలగాలి. దట్ ఈస్ ద బిజినెస్. సో మన దగ్గర టైం లేదు, గెస్ట్ వచ్చారు కాబట్టి ఇంకా టాపిక్ ఉంది, నేను ఇంకోసారి కవర్ చేస్తా.
థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సార్. సో ఆర్ యు ఎక్సైటెడ్? కనబడట్లేదు. పోలీస్ ఉద్యోగంలో ఇంత వాల్ ఉంటుంది సార్. ఎవరైనా ట్రైన్ చేసేది ఎవరైనా తెలుసా? చేసారా సార్? ఇంత ఉంటుంది వాల్, ఇంత ఉంటుంది సీమా సార్. సో మామూలుగా సాయంత్రం పోయి ఎన్ని సార్లు ఎక్కుదామని ట్రై చేసినా దాని సగం కూడా